నమస్కారం హెచ్ఆర్ టీవీ9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. చూడు బయట వాళ్ళు వచ్చారండి, మరి వచ్చారు మా బ్యానర్ నీటి తినాలి. మొత్తం చూపిస్తారా? రెండు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుని 4వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మన వాకర్స్ అసోసియేషన్ ఏజెంట్ కాలేజ్ వాళ్ళ ఆధ్వర్యంలో పెన్షన్దారుల వాళ్ళ ఆధ్వర్యంలో ఈ క్యాంపు ముఖ్యంగా మనకి జనాలకి అవేర్నెస్ రావడానికి ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నామండి. పళ్ళు యొక్క ఇంపార్టెన్స్, వాళ్ళ హెల్త్లో అది ఎంత హెల్ప్ చేసిందో అవేర్నెస్ కోసం ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ 3 years మాకు సపోర్ట్ చేసిన అందరికీ, ఊయూరు ప్రజలందరికీ మరి మాకు విజయవంతంగా పూర్తి చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నామండి. ఇంకా మరెన్నో సంవత్సరాలు ఇలా క్యాంపులు కండక్ట్ చేసి ఇలా అందరూ మనకి హెల్ప్ ఉంటుందని కోరుకుంటూ తెలియజేస్తుంది. అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరి రెయిన్బో డెంటల్ కేర్ మరి 3 years పూర్తి చేసుకుని దిగ్విజయంగా మరి 4వ సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా మరి వాకర్స్ తరఫున మరి ఈ డెంటల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ప్రోగ్రామ్కి మా డాక్టర్ గారు మరి అలా స్టాఫ్ అందరూ వచ్చి మరి ప్రజలకి ఉచితంగా చక్కగా మరి మోటివేషన్ చేస్తూ, అలాగే మరి వారికి కావాల్సిన మరి పనులు ఏమైనా ట్రాన్స్ఫర్మేషన్ చేసినా కూడా అవి కూడా మరి మేము ఉచితంగా చేయించి మరి ఈరోజు ఈ ప్రోగ్రామ్స్ చాలా మరి దిగ్విజయంగా మరి మా వాకర్స్ మిత్రులందరూ మనం కలిసి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయడం జరుగుతుంది. మరి ఈ ప్రోగ్రాం చేసిన మరి వాకర్ మిత్రులు మరి మీరు ఇక్కడ మన డాక్టర్ గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను.
రెయిన్బో డెంటల్ హాస్పిటల్ 3 సంవత్సరాలు దిగ్విజయంగా 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని 4 సంవత్సరాలు అడుగుపెట్టిన విధానంగా వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విషయం ఆల్ ద బెస్ట్. మా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చాలా మెడికల్ క్యాంపులు నడిపామండి ప్రభుత్వం. 2015లో స్థాపించిన ఈ వాకర్స్ అసోసియేషన్ ఇద్దరు ఏజెంట్ ఎస్సీ కాలేజీలో స్థాపించాం. ఆ కాలేజీ పేరుతోనే వాకర్స్ అసోసియేషన్ పెట్టాము. ఆ ఎన్నో మెడికల్ క్యాంపులు, ఇతర సేవా కార్యక్రమాలు, ఇల్లు వెళ్ళిపోయిన వాళ్ళకి ఉన్న పూర్ పీపుల్ ఉంటే వారి సహాయం, విద్యార్థులకు సహాయం చేస్తున్నాం. అలాగే కాలేజీ స్టూడెంట్స్కి బట్టలు, కాలేజీ వారికి పుస్తకాలు అందజేసామండి. చాలా కార్యక్రమాలు చెప్పుకుంటూ ఇట్లా చాలా పోతూ ఉంటాయి. సో ఈ సందర్భంగా ఈ అసోసియేషన్ తరఫున వారి ఆధ్వర్యంలో వారి 4వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా మేము వారు కలిసి రెయిన్బో హాస్పిటల్ వారు కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఈ దంత వైద్య శిబిరానికి స్వాగతం, సుస్వాగతం. రెయిన్బో డెంటల్ క్లినిక్ అని చెప్పి 3 years బ్యాక్ మన రిలయన్స్ కింద పెట్టారు. మన నూకల సాంబశివరావు బిల్డింగ్లో పెట్టారు. వారి ఆశీర్వాదాలతో, అలాగే ఉద్యోగ గ్రామ ప్రజల ఆశీర్వాదాలతో, అలాగే AG&SG కళాశాల వాకర్స్ అసోసియేషన్ ఆశీర్వాదాలతో, అలాగే ఈరోజు పెన్షన్దారులు, ప్రభుత్వ పెన్షన్దారులు కూడా సహకరించారు. వీళ్ళందరూ కలిసి మా పిల్లల్ని డాక్టర్ ఖాజా గారిని, డాక్టర్ అఫరోజ్ గారి, పర్వీన్ గారిని, అలాగే మా తమ్ముడు కూతురు షైన్ని ఇలా మీరందరూ ఆశీర్వదించాలని చెప్పి ఉద్యోగ ప్రజలను కోరుకుంటూ, మా నాన్నగారు ఎప్పుడు అంటుంటారు, షేక్ సింపుడే గారు, మంచి విద్య అందించాలి, పిల్లల్ని చదివించాలి, మీరు ఏదైనా చేయండి, పిల్లలు మాత్రం చదువు మార్కులు పెట్టమన్నారు. అలాగే మేము కానీ, మా సత్తార్ గారు కానీ, మా పెద్దన్నయ్య కానీ, జలీల్ కానీ, మా తమ్ముడు కానీ, మా అక్కయ్య కానీ అందరూ ఎంతో కష్టపడి, మా అల్లుడు అదే మేనల్లుడు డాక్టర్ కరీం మ్యాథ్స్ హాస్పిటల్ పెట్టి అందరినీ సుపరిచితుడు, మంచి డాక్టర్ అని చెప్పి గుర్తింపు వచ్చింది. అలాగే మా అబ్బాయి డాక్టర్ ఖాజా గారు కూడా మంచి డాక్టర్ అని చెప్పి గుర్తింపు వచ్చింది. ఇలాగే ముందు కూడా మా కోళ్ళు అఫరోజ్ గారు కానీ, మా అమ్మాయి షైను గారి గారు మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఆ భగవంతుడు ఆశీర్వాదాలు, అలాగే మీ అందరి ఆశీర్వాదాలు చెప్పి మా పిల్లల మీద ఉండాలని చెప్పి, మా వ్యాపారానికి చక్కటి సహాయ సహకారాలు అందించాలని చెప్పి, అలాగే మన లింగమూర్తి గారి కుటుంబం అంతా మా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే వాకర్స్ వారు కూడా వివిధ ప్రజలు కూడా అందించాలని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మా ఎంపీడీఓ గారు శేషగిరిరావు గారు ఆయన ఆశీర్వాదాలు కూడా తెలియజేయాలని చెప్పి, ఆయన కూడా చక్కగా మాట్లాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుసుకోవాలి. అందరికీ అలాగే అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విద్య పట్ల, ఆరోగ్య పట్ల, అంటే విద్య పట్ల, వైద్యం పట్ల అనేక సంస్థలను తీసుకొచ్చి వినూత్నంగా ప్రయోగం చేస్తున్నారు. అలాగే పాఠశాలల పట్ల కానీ, ఆరోగ్యం పట్ల కానీ మరి ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం, ఉచిత వైద్య శిబిరాలు కానీ అనేక రకాల పాత్రలు పోషించడంలో వీరి యొక్క నిజంగా సేవలు, నిరూపణలు వీరికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేయచ్చు. అలాగే మా వియ్యూరు మండలంలో రూరల్ ఏరియాలో 11 గ్రామాలు ఉన్నాయి. ఒక 2-3 గ్రామాలు దరిదాపు రవాణా సౌకర్యం లేని గ్రామాలు ఉన్నాయి. మునుగనూరు అని, సాయిపురం అని, అలాగే బోళ్లకోడ అనే గ్రామాలు ఉన్నాయి. అలాంటి గ్రామాల్లో కూడా మీ యొక్క సేవను అందించాలని, మీ యొక్క సహకారం కావాలని కోరుకుంటూ, ఇక్కడ విచ్చేసిన పెద్దలకి ఇలాంటి కార్యక్రమాలు ముందు అమలు జరగాలని, ఇలాంటి కార్యక్రమాన్ని జరపడంలో గొప్ప విశేషం ఏంటంటే, పూర్వం రోజుల్లో రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ వాళ్ళు ఎక్కువగా వీటిని ప్రచారం చేసేవాళ్ళు. తర్వాత కనుమరుగు పడిపోయినాయి. ఈ రోజున మరి గొప్పగా ఈ యొక్క కార్యక్రమాన్ని పేద కుటుంబాలకి మరి చేయటంలో గొప్ప సేవ. నిజంగా ఈ సేవలు మరవలేము. ఇలాంటి సేవలు ఇంకా విస్తృతంగా మండలంలో మరి చేయాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని వచ్చేసిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో హాస్పిటల్ 3 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి 4వ సంవత్సరంలో అడుగుపెడుతుంది. సో ఆ సందర్భంగా ఈరోజు డెంటల్ క్యాంపుని మనం AG&SG కాలేజీ వాకర్స్ అసోసియేషన్, తర్వాత పెన్షనర్స్ అసోసియేషన్ కలిపి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే మనం డెంటల్ పళ్ళ గురించి పెద్దగా పట్టించుకోరు ఎవరు, అయినా చాలా ఇంపార్టెంట్ అనేది మనం తెలుసుకోవాలి. దానికోసం అవేర్నెస్ పెంచడానికి మన డాక్టర్ గారు ఇలా ఏర్పాటు చేయడం చాలా మంచిది.
సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరి ఈరోజు రెయిన్బో వాళ్ళ యొక్క డెంటల్ క్యాంపు వారికి ఇచ్చినటువంటి మా కార్యక్రమంలో ఏజ్ అండ్ ఎడ్జీ వాకర్స్ అసోసియేషన్ మరియు స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఉయ్యూరు శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతుంది. మరి వారు ఇచ్చేటువంటి రెయిన్బో వాళ్ళు ఇచ్చేటువంటి సేవలు అద్వితీయమైనటువంటివి. వారు డెంటల్ క్లినిక్ ఇక్కడ ఉర్దూ స్కూల్లో పెట్టడానికి ముఖ్య కారణం ఈ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు అవేర్నెస్ తీసుకురావటం, ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్కి కూడా ఒక అవేర్నెస్ తీసుకురావటం, ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలకు కూడాను ఈ డెంటల్ మీద ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాని మీద అవసరమైన చికిత్సను వాళ్ళు ఉచితంగా అందించడానికి ఇక్కడ వచ్చినందుకు వారికి ధన్యవాదాలు. మరి 3 సంవత్సరాలు కంప్లీట్ చేసి మరి ఇక్కడ ఇప్పుడు 4వ సంవత్సరంలో అడుగు పెట్టారు. వారు యొక్క డెంటల్ క్యాంపు వారి యొక్క హాస్పిటల్ చక్కగా అభివృద్ధి చెంది మరింత సేవలే ఈ చుట్టుపక్కల గ్రామాలందరికీ అందిస్తారని ఆశిస్తున్నాను. పట్టణ ప్రాంత ప్రజలకి ఈరోజు మన డెంటల్ హాస్పిటల్ వాళ్ళ సేవలను ఉపయోగించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మన వాటర్ మిత్రులకి అలాగే పెన్షన్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నేను కొద్ది కాలం బట్టి యూలో మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్నాను. డాక్టర్ 3 సంవత్సరాల నుంచి నేను సందర్భంగా 4 సంవత్సరాల కార్యక్రమం చేస్తున్నాను. దేంట్లో చేయాలని కోరుకుంటున్నాను. నేను దీనికి ప్రత్యక్ష సాక్షినండి. టాక్లెస్ మోర్ వర్క్ అనే పద్ధతిలో డాక్టర్ ఇంత వైద్యం చేస్తాను అనుకోలేదు. నేను గత 6 మంత్స్ బట్టి నేను వైద్యం చేయించుకుంటున్నాను. నాకు చాలా సాటిస్ఫై అయ్యానండి. ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా మాట్లాడతాం. కూర్చోవాళ్ళు ఎవరన్నా కదా కంగారు పడకుండా మామూలుగా ఆ ట్రీట్మెంట్ అయ్యే వరకు ఇంకో పేషెంట్ చూడకోకుండా చాలా జాగ్రత్తగా చూసి అందరినీ సాటిస్ఫై చేసి వయసులో చిన్నవారైనా చక్కగా వాళ్ళ మేడం గారు ఈ పాప కూడా అందరూ కూడా డాక్టర్ చాలా బాగా చూస్తున్నారండి. నేను చాలా సాటిస్ఫై అయ్యాను. ఇది చెప్పడానికి వచ్చాను. థ్యాంక్ యూ.
ఈరోజు ఓల్డ్ పెన్షన్స్ కోసం వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు అభిలాష్ ఆధ్వర్యంలో రెయిన్బో డెంటల్ క్లినిక్ వాళ్ళందరం కలిసి ఇక్కడ ఒక క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. పెద్దవాళ్ళందరికీ ఇట్లా ఫ్రీగా సర్వీస్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు సాంబశివరావు గారు అందరూ మంచిగా సపోర్ట్ చేస్తారు. యూజీఎస్జీ కాలేజ్ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు అండ్ సాంబశివరావు గారు, డెంటల్ హాస్పిటల్ కాజా గారు,